మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ప్రభుత్వ విప్పు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో విజయోత్సవం నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి గాంధీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నీళ్లు, నిధులు, నియామకాలతో మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. వారం రోజుల క్రితమే 200 కోట్లతోని ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా డోర్నకల్ నియోజకవర్గానికి తేవడం జరిగింది. అన్నలారా, అదేవిధంగా త్వరలోనే డోర్నకల్ మండలానికి ఒక పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐ కాలేజ్, అంటే అప్గ్రేడెడ్ ఐటీఐ, అంటే పాతకాలం ఐటీఐ కాదు, అప్గ్రేడెడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో భాగంగా విద్యార్థులకు నైపుణ్యం నేర్పించే విధంగా మరి ఐటీఐ బదులు ఐటీసీ డోర్నకల్ మండలానికి తేబోతా ఉన్నాం. అన్నలారా, భూములు ఎక్కడ ఉంటే అక్కడ ఇవ్వమని చెప్తున్నా. నాకు పక్షపాతం లేదు. రెడ్డి నాయక్ లాగా నేను విస్మరించడానికి కాదు. డోర్నకల్ నాకు గుండె లాంటి మండలం. ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఇవ్వమని చెప్పేసి ఎంఆర్ఓ గారిని, ఆ ఎడ్యుకేషన్ డిఈ గారిని ఇప్పుడు పంపించడం జరిగింది. నిన్న ఎవరో మిత్రుడు అన్నాడు, కన్నెగొండ